ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారు, బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ మన కుంటి మనిషికి ఏ రకంగా అయితే రెండు కర్రలు ఉంటాయో అట్లా వీళ్ళిద్దరు మోడీ గారి నుంచి ఒక పక్క కర్ర అన్నమాట, సపోర్టు. వీళ్ళిద్దరు సపోర్టుతోనే ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో. అయితే ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరానికి నిధులు కావాలన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా ముక్కు పిండి గట్టిగా అడిగి వసూలు చేసే టైం ఇది. అయినప్పటికీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అనే మాట ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడాల. అయితే ఈరోజు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం, బీహార్కి కూడా ప్రత్యేక హోదా అవసరం. అయితే ఆ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు వాళ్ళు ఢిల్లీలో వాళ్ళ ఎంపీలతోటి వాళ్ళతో అందరితో సమావేశమయ్యి ముఖ్య నాయకులతోటి గట్టిగా ప్రత్యేక హోదా అడగాల్సిందేనని చెప్పి తీర్మానం చేశారు. మరి ఇలాంటప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోతే సెంట్రల్లో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి అది ప్రపంచం అంతా తెలుసు. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదో అర్థం కావట్లేదు. కాబట్టి మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు మొదలుపెట్టారు ప్రత్యేక హోదా అడగడం. మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలు పెడతారో లేకపోతే మనకెందుకు లేని వాళ్ళు ఇచ్చిన మంత్రి పదవులు తీసుకొని అందరితో సరిపెట్టుకుంటారో వేచి చూడాలి.